హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ పరోటాలని ఈ స్టఫింగ్తో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పరోటాలు ఎన్ని తిన్నా ఇంకా కావాలి అనేలాగా ఉంటాయి. ఒక్కటితో ఆగరండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ టేస్టీ పరోటాలు ఒకసారి రుచి చూసారంటే తప్పకుండా ట్రై చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ పరోటాలు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండిని వాడుకుంటున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి అయితే ఈ పరోటాలకి చాలా బాగుంటుంది. అలాగే దాంట్లోకి కాస్త సాల్ట్ చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకొని కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకోండి. మనం ఈ పరోటాలు చేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఈ పరోటాలు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళను వేసుకుంటూ పిండిని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే చూసుకుంటూ కొన్ని నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ చపాతీ పిండిని కొద్దిగా లూజ్గా కలిపినట్టయితే మనకు పరోటాలు రావండి సరిగ్గా. అందుకని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన ఒక మూతను పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము పరోటాలకి స్టఫింగ్ కోసం ఒక బంగాళదుంపను తీసుకొని దీనిపైన పొట్టు తీసేసి మనం ఏదైనా పీలర్తో కానీ ఇలా పొట్టు తీసేసామంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇలా పైన పొట్టు అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక తురుముకునే ప్లేటును తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. మనం దీన్ని పచ్చి బంగాళదుంపనే తురుముకోవాలండి, ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మీరు పచ్చిదే అయినా కూడా తొందరగా అయిపోతుంది మనకి. దీన్ని ఇలా సన్నగా మనం ఇలా మొత్తం తురిమేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అంతా తురిమిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలా ఆలూని తురిమిన తర్వాత మనం అలాగే పెట్టేసామంటే కలర్ చేంజ్ అవుతుందండి. అందుకని కొన్ని నీళ్ళను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మనం స్టఫింగ్ కోసం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుగుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా వడకట్టుకొని నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మనం ఇలా వడకట్టుకుంటే నీళ్ళన్నీ పోయి మామూలుగా ఆలు మాత్రమే ఉంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక క్యారెట్ కూడా నేను సన్నగా తురిమి పెట్టుకున్నాను, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని 1 నిమిషం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. చూసి తగినంత వేసుకోండి, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, పుదీనా ఇవి 2 సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కారం చూసుకొని తగినంత కారం వేసుకొని దీంట్లోకి గరం మసాలా కొంచెం వేసుకోవాలండి. మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మ్యాగీ మసాలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇది తొందరగానే వేగుతుందండి, మరి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి బాగా నానిపోయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనకి ఎన్ని ఉండలు అయితే అవుతాయో చూసుకొని అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా పీటను కానీ లేదంటే అదే ఫ్లోర్ పైన అయినా సరే కాస్త పొడి పిండిని వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఒక చపాతీ కర్రను తీసుకొని ఇలా మనం రోల్ చేసుకునేటప్పుడు పిండి చూసుకుంటూ అడుగున పిండి వేసుకోవాలండి, లేదంటే మనకి ఫ్లోర్ పైన అతుక్కుపోతుంది. అందుకని పొడి పిండిని వేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. మనకి ఎన్ని అయితే సరిపోతాయి అన్ని చూసుకుంటూ ఇలా చేసిన తర్వాత ఒకటి అలాగే ఉంచేసి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న స్టఫింగ్ని దీనిపైన వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత ఇలా మనం ఒక పూరీ సైజులో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరి మనం చపాతీ మొత్తాన్ని కాదండి, ఒక చిన్న పూరి ఎలా ఉంటుందో అలా చేసుకున్న తర్వాత మరొక చపాతీ తీసుకొని ఇలా పైన వేసిన తర్వాత మనకి లోపల స్టఫింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటూ ఇలా గట్టిగా ఒత్తిన తర్వాత ఏదైనా బాక్స్ మూతను తీసుకొని ఇలా దానిపైన పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసి ఆ ఎక్స్ట్రా పిండి అంతా తీసేసిన తర్వాత బాక్స్ మూతని మెల్లగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం పరోటాని మెల్లగా తీసుకోవాలి. మన కింద అతుక్కోకుండా ఇలా తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకొని తగినంత వేసుకొని బాగా కాలిన తర్వాత ఇలా మనం పరోటాని దాంట్లో వేసుకోవాలి.
వేసిన తర్వాత పైన కాస్త స్పూన్ తోటి ఇలా ఆయిల్ చల్లుకున్నట్టయితే మనకు ఆ పరోటా అనేది పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు చూడండి మనం ఆయిల్ వేసే కొద్ది పైన ఎలా వస్తుందో. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి బాగా కాలిందో లేదో చూసుకొని తిప్పి వేసుకోవాలి. మీరు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మనం రోటీ ఎలా కాల్చుకుంటామో అలాగైనా కాల్చుకోవచ్చు. ఆల్రెడీ లోపల మనం స్టఫింగ్ని ముందే ఫ్రై చేసాం కాబట్టి మనకి మామూలుగా రోటీ లాగా కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి మనకి పరోటా పైన కింద బాగా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత ఒక అట్లకడ తీసుకొని ఇలా మెల్లగా తీసుకోవాలండి. ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత మిగతాది కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కాస్త ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలి. మనకు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. అచ్చం పూరిలాగా పొంగుతూ లోపల స్టఫింగు చాలా బాగుంటుంది. మనం స్టఫింగ్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసినట్టయితే చాలా రుచిగా ఉంటాయండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా చేసిన పరోటాలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా నైట్ డిన్నర్లోకైనా కూడా చేసుకొని తినచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెట్టినా కూడా పిల్లలు వేళ్లతో అలా తుంపుకునేలాగా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం లోపల స్టఫింగ్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. అది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒక్కటితో ఆగరు ఇవి తినేటప్పుడు, మనకి ఇంకా కావాలి అనేలాగా ఉంటాయండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.